కడప జిల్లా రాజంపేటలో మధ్యాహ్న భోజన పథకాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. గర్ల్స్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథక విధానాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన విద్యార్థినులకు అందుతున్న భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో పాటు విషయాలు కూడా చర్చించారు. పాఠశాలలో అందుతున్న విద్యా ఉపాధ్యాయుల పనితీరు వంటి వాటిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటి నుంచి భోజనంలో నాణ్యత పెరిగిందని, భోజనం ఎంతో రుచికరంగా ఉందని జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం ఏ విధంగా పిల్లలకి ఇస్తున్నారు అనేటువంటి దానికోసం సడన్గా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ రాజంపేట ఈ విజిట్కి వచ్చాము. వచ్చిన తర్వాత పిల్లలు భోజనానికి రాకుండా ఎగ్జామ్ రాసే ముందే కిచెన్ను పరిశీలించడం జరిగింది. ఇవాళ మెనూ ప్రకారం అన్నీ కూడా పిల్లలకు అందుతున్నాయి, అంటే తయారు చేశారా లేదా అనేటటువంటి విషయాన్ని అందరం కూడా ఇక్కడ గమనించడం జరిగింది. అలాగే పిల్లలతో కలిసి భోజనం చేస్తూ గతంలో ఏ విధంగా ఉంది అని అంటే కనుక బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సన్నబియ్యం ఇచ్చిన తర్వాత మరింత బాగా ఉంది, సఫిషియెంట్గా ఇస్తున్నామని పిల్లలు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మెనూ ప్రకారమే ప్రతిరోజు ఇక్కడికి ఇస్తున్నట్టుగా పిల్లలందరూ చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించి టీచర్లందరూ ఉన్నారు, సమయానికి సిలబస్ అయ్యింది. అలాగే టీచర్లు కూడా చాలా ఎంకరేజింగ్గా డౌట్స్ ఉంటే కనుక తిరిగి అడగమని చెప్పేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. తర్వాత క్యాంపస్ను పరిశీలించిన తర్వాత కొద్దిగా స్కావెంజర్స్ ఇష్యూ ఉంది, అది కూడా మేడంతో మాట్లాడి దాన్ని కూడా పరిష్కరించడం జరిగింది. గోంగూర రోజు